ఒక చూడొచ్చు ఇక్కడ ఒక ఒంటి స్తంభం మీద మేడ కోడి రామకృష్ణ గారు అప్పట్లో ఏంటి అంటే వాళ్ళ గురువు గారైన దాసనారాయణరావు గారికి హైదరాబాద్లో అలాంటి ఒక బిల్డింగ్ రూమ్ లాంటిది ఉందని చెప్పి ఇక్కడ కట్టుకున్నారంటేనా. కోడి రామకృష్ణ గారు మొదటి సినిమా డైరెక్ట్ చేసింది వచ్చేసరికి చిరంజీవి గారితో రామయ్య ఈదిలో కృష్ణయ్య ఈ మూవీ తీశారు. ఆ ఇల్లు వచ్చేసరికి మన బ్యాక్ సైడ్ ఉన్న హౌస్లోనే తీశారు. హాయ్ అండి, వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి మనం కోడి రామకృష్ణ గారి ఇల్లు ఎక్కడో చూద్దాం పాలకొల్లో. ఎందుకంటే పాలకొల్లు అనేసరికి మనకి దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఇంకా చలం గారు, ఇంకా చాలా పేర్లు అయితే వినిపిస్తూ ఉంటాయి. కానీ వీళ్ళ ఇల్లు ఎక్కడనేది పాలకొల్లు ఎవరికి తెలీదు. ఇంతకు ముందు వీడియోలో అయితే మనం రవిరాజ పినిశెట్టి గారి ఇల్లు అయితే చూసాము. ఇప్పుడు కోడి రామకృష్ణ గారి గురించి కొంచెం తెలుసుకుని ఆయన ఇల్లు కూడా చూద్దాం. నమస్తే అండి. అంటే మనకి ఇది వెనకాల కళాక్షేత్రం అంటారండి. ఇది పాలకొల్లు అనేసరికి ఎక్కువ నాటకాలు అవి జరిగాయి కదా, అసలు దీని స్టార్టింగ్ ఎలా జరిగింది అంటారు సార్? ఫస్ట్ ఇది మున్సిపాలిటీ స్థలం అండి. ఓకే. ఇందులో అప్పుడు మన ఈయన బొండాడు వెంకటరాజు గుప్తా గారు కట్టించారండి. అందుకనే బొండాడు వెంకటరాజు గుప్తా మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అని అంటారు. అందులో లలిత కళాంజలి అనేది బాగా ఎక్కువగా జరిగాయండి ప్రోగ్రామ్. మా చిన్నప్పుడు అయితే నాటకాలు అవి ఎక్కువ వేసేవారండి. అందులో రాని యాక్టర్లు ఎవరూ లేరండి, అందరూ వచ్చారండి. పాలకొల్లు నాగేశ్వరరావు గారు ఏంటి అందరూ కూడా ఇక్కడే సన్మానాలు అవి జరిగాయండి. దాసనారాయణ గారు కూడా ఇందులో సన్మానం జరిగింది. అదే అందరూ వచ్చేవారండి. పేరు మార్చినట్టున్నారండి. అంటే ఇది వరకు ఎన్టీఆర్ కళాక్షేత్రం ఇప్పుడు పెట్టారండి. ఆయన కట్టించారండి. అందుకని మున్సిపాలిటీ స్థలం అయితే మున్సిపాలిటీ అందుకని చెప్పేసి బొండాడు వెంకటరాజు గారు మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అని పెట్టారండి. అలాగే ఇక్కడ కొడుకులపూడి రాజమోహన్ రావు ఉండేవారు. ఆయన బర్క్లీ కంపెనీ అయితే ఉంటే వాళ్ళ పేర్ల మీద ఇక్కడ లలిత కళాంజలి ఎక్కువ జరిగేదండి. ప్రతి సంవత్సరం కూడా కోడి రామకృష్ణ గారు అధ్యక్షను వహించి ఛానళ్ళు చేశారండి. ప్రస్తుతం రన్ అవట్లేదంటారా? ఇప్పుడు లేదండి, ఆగింది. ఇది అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే పాలకొల్లు అనగానే దాసనారాయణరావు గారిది కానీ కోడి రామకృష్ణ గారు ఇలా అందరి పేర్లు చెప్పుకుంటూ వస్తారండి. రవిరాజ పినిశెట్టి గారు మేము నిన్న ఒక వీడియో చేసామన్నమాట రవిరాజ పినిశెట్టి గారి గురించి, అలా హౌస్ అయితే చూపించాము. నెక్స్ట్ ఇక్కడ కోడి రామకృష్ణ గారి పేరు కూడా బాగా వినపడుతుంది. ఆయన ఇల్లు ఎక్కడనేది ఇంతవరకు మేము తిరుగుతుంటాం కానీ చూడలేదండి. ఆయన మావులంపేట అండి, అక్కడ ఉండేది. ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ ఉంది కదండి, అది ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అంటున్నారు కదా, అందులో కూడా వాళ్ళు ఉండేవారండి. ఆయన ఫస్ట్ సినిమా అయితే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఫస్ట్ డైరెక్టర్ అండి. ఆయన డైరెక్షన్ చేసింది. దాసనారాయణరావు శిష్యుడు అండి ఆయన. చూసారు ఆయన సినిమాల గురించి అట్ల గురించి దగ్గర కూడా చూసేవాడిని. చాలా మంచి డైరెక్టర్ అండి. పరిచయం ఉందంటారు ఏమన్నా? పరిచయం లేదండి, దగ్గరికి ఎలాగ ఉండేవాళ్ళం తప్ప మాట్లాడడం అనేది ఎప్పుడు లేదండి. ముందు ఎవరు వెళ్ళారంటారు సార్ సినీ ఫీల్డ్ పాలకొల్లు నుంచి? పాలకొల్లు నాకు తెలిసిందిగా అయితే రవిరాజ పినిశెట్టి గారు తండ్రి శ్రీరామూర్తి గారు అండి. ఆయన టైలరింగ్ చేస్తూ ఉండగా సినిమా కథలు రాసేవారండి. సినిమా కథలు తెలుగు సినిమా ఫస్ట్ కథలు రాసింది ఆయనే అంటారండి, శ్రీరామూర్తి గారు. అంటే మన తీసాం కానీ రవిరాజ పినిశెట్టి గారి గురించి అడిగా, వాళ్ళ నాన్నగారి గురించి మాకు తెలియలేదు. శ్రీరామూర్తి గారు పాలకొల్లు ఫస్ట్ ఆయన అంటారండి. ఆయన తర్వాత దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ. ఈయన దాసనారాయణరావు శిష్యులు అయితే కోడి రామకృష్ణ గారు, ర్యాలింగ్ నరసింహరావు గారు కూడా పాలకొల్లు మారుతి థియేటర్ దగ్గర అండి. ధవళ్ళ సత్యం, శివాల వాళ్ళండి, చాలా మంది డైరెక్టర్లు నారాయణరావు గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళండి వీళ్ళు. అయితే ఇక్కడ
రేలింగ్ నర్సరావు అయితే మారుతి థియేటర్ దగ్గర మోదరం గుడి దగ్గర అండి దాసనారాయణరావు గారు నారాయణరావు శిష్యుడే అండి. శిష్యుడే అండి. అంటే ఆయన తర్వాత ఆయన కోడి రామకృష్ణ గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. అదండి. ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి అయితే ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు ఉన్న ఆంధ్ర బ్యాంక్ వాళ్ళని అన్నివారండి. అంటే నాకు చిన్నప్పుడు వాళ్ళు అన్నివారండి. ఆయన అయితే ఫస్ట్ సినిమా పాలకొల్లోనే తీశారు, ఇంట్లో రామ వీధిలో కృష్ణయ్య. పక్క వీధిలో ఇప్పుడు వీరభద్ర ఉంది కదండి, దాని ఎదురుగుండా రేపాకూర ఇల్లు ఉందండి. అందులోనే మన చిరంజీవి గారు పాట అది తీసింది కూడా అందులోనే. మాధవి చిరంజీవి వీళ్ళందరూ కూర్చొని బిందె మీద డ్యాన్స్ అది కట్టడం అది కూడా ఇందులో తీసిందేనండి. మన వీరభద్ర ఎదురుగుండగా రేపాక శ్రీరామారావు గారు ఇంట్లో తీశారండి. ఓకే సరే సరే, థ్యాంక్స్ అండి, వెళ్తానండి. ఇప్పుడంటే గ్రాఫిక్స్ని సినిమాలకి విచ్చలవిడిగా వాడుతున్నారు, కానీ మొట్టమొదటి గ్రాఫిక్స్ని పరిచయం చేసింది కోడి రామకృష్ణ గారే. 100కి పైగా సినిమాలకి దర్శకత్వం వహించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. తెలుగులో 100కి పైగా సినిమాలకి దర్శకత్వం వహించిన వారిలో కోడి రామకృష్ణ గారు ఉన్నారు. తన కెరీర్లో 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. ఎంతోమంది నటీమణులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 10 నంది అవార్డులను అందుకున్నారు. 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా అందుకున్నారు. దర్శకునిగానే కాకుండా సినిమాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉండేవారు. సాధారణ వ్యక్తిగా పాలకొల్లులో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన చిన్నతనం నుండి అనుక్షణం కష్టపడే మనస్తత్వం. చదువుకున్న రోజుల్లోనే చిత్రకళను నేర్చుకుని పగలు చదువుకుని రాత్రిళ్ళు అజంతా పెయింటింగ్స్ అనే షాపును నిర్వహించేవారు. చిన్నతనం నుండి ఆయనకు నాటకాలంటే ఎనలేని ఆసక్తి. అదే ఆయనను అగ్ర దర్శకుడిగా చేసింది. నాటకాలు చాలా ఎక్కువగా వేస్తూ తనకున్న నైపుణ్యంతో తన స్నేహితులలో ఉన్న ఊత పదాలను మేనరిజంలను బట్టి వారికి నాటకాలలో పాత్రలను ఇచ్చేవారంట. నమస్తే అండి. చెప్పండి సార్. కోడి రామకృష్ణ గారి పాలకొల్లే కదా, మీకు తెలుసా పాలకొల్లని? తెలుసండి, పాలకొల్లండి. ఓకే ఓకే. ఆయన సినిమాలు అప్పుడు డైరెక్ట్ చేసి చూస్తూ ఉండేవారా? చూస్తామండి. అమ్మవారు, అరుంధతి బాగుంటాయండి. ఆయన సినిమాలు బాగా తీస్తారు. ఆయన పాలకొల్లు వస్తూ ఉండేవారు అంటారు అప్పుడు? వచ్చి వెళ్ళేవారండి. పెద్ద గోపురం ఫేమస్ కదా, సినిమా స్టార్టింగ్కి ఎండింగ్ కూడా వచ్చేవారండి. ఇక్కడ పెద్ద గోపురంకి వచ్చి వెళ్తూ ఉండేవారు. అవునండి. ఓకే. ఆయన ఇల్లు ఆయన ఐడియా ఉంది ఏమన్నా? ఇల్లు అయితే తెలీదండి. గోపురంకి వచ్చినప్పుడు తెలుస్తుంది, అంటే తెలుస్తుంది కదా, పబ్లిసిటీ చేస్తారు కదా, గోపురంకి వచ్చారు రామకృష్ణ గారు అని, అలా తెలుస్తుంది. చిరంజీవి గారి కెరియర్ మొదట్లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారే. ఈ సినిమా అప్పట్లో 525 రోజులు ఆడిందంట. ఈ సినిమా వచ్చేసరికి 1981లో రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చేసరికి ఎక్కువ పాలకొల్లులోనే ఒక ఇంట్లో అయితే తీశారు. అదేవిధంగా పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుందన్నమాట. పాలకొల్లులోని ఆ ఇల్లు వచ్చేసరికి రేపాక వారిది. ఈ వీడియోలో ఆ ఇంటిని కూడా చూపిస్తాను. అడిగినప్పుడు ఆంధ్ర బ్యాంక్ దగ్గర కోడి రామకృష్ణ గారు ఇల్లు అని చెప్పారు కదా, అంటే ఫస్ట్ అయితే బ్యాంక్ నేమ్ మార్చారు, అది యూనియన్ బ్యాంక్ ఇది. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి అడిగితే మనకి మిగతా విషయాలు అయితే. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే పాలకొల్లు అనగానే మనకి కోడి రామకృష్ణ గారి పేరు, అంటే 100కి పైన సినిమాలు దర్శకత్వం వహించారు కదా, అదే పాలకొల్లు ఆయన ఇల్లు అంటారు కదా సార్, ఆయన ఇల్లు ఎక్కడ అంటే సార్? ఆయన ఆంధ్ర బ్యాంకు. ఆంధ్ర బ్యాంక్ అనేది కొత్తగా యూనియన్ బ్యాంకు అని పేరు మార్చాడు, గవర్నమెంట్ వచ్చారు. ఆయన పక్కనే మేము ఉంటున్నాం. ఆ కోడి రామకృష్ణ గారి శ్రీమతి కూడా వచ్చి మాతో మాట్లాడతారు, వచ్చారు. అన్ని విధాలు బాగుంటుంది. చక్కని మహానటుడు, మహాదర్శకుడు కోడి రామకృష్ణ. ఈ రోజు కూడా ఆయన సినిమాలు మాకు చూడాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నాటకాలు నాకేం తెలుసు. నేను రాజమోహన్ రావు గారు బాగా ప్రాణ స్నేహితులు కోడి రామకృష్ణ గారు. ఆయన మాకు వ్యాపారం కూడా ఇచ్చారు కొన్ని రోజుల కిందట. ఆ సినిమా తీసినప్పుడు ఆయన నాకు వ్యాపారం కూడా ఇచ్చారు. ఆయన కూడా డబ్బు వెళ్ళేటప్పుడు మాది పాలకొల్లు, మాకు స్నేహితులు. వీళ్ళకి ఎవరికైనా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా వెళ్తే నాకు చెడ్డ పేరు వస్తుందని దగ్గరుండి ఏ విధమైన
ఇది లేకుండా డబ్బులు ఇచ్చి అన్నీ సహకరించారు. మహా గొప్ప వ్యక్తి కోడి రామకృష్ణ గారు. ప్రతిరోజు బిల్డింగ్ చూసినప్పుడల్లా కోడి రామకృష్ణ గారు మాకు జ్ఞాపకం వస్తారు. ఇక్కడ ఉండేవారు సార్ ఆంధ్ర బ్యాంక్ ఇవ్వకముందు ఇంట్లో వెనకాల ఉండేవారు. ఉండేవారండి. ఓకే, బిల్డింగ్ కొన్న తర్వాత ప్రస్తుతం బిల్డింగ్ కొన్నాక బ్యాంక్ ఇచ్చేసారు. ఓకే, ఇల్లు అయితే వెనకాల ఉండేది. ఇప్పుడు ఉందంటారు లేదు. బ్యాంక్ ఇప్పుడు అయింది. బ్యాంకు మొత్తం బ్యాంక్ అయిపోయింది. అంత బ్యాంక్. ఇంకేమున్నాయి సార్ ఆయన సంబంధించి? ఆయన మారుతి టాకీస్ అయిందే. మారుతి అయిందే కదా. ఓకేనండి. మారుతి టాకీస్ అయిందే. ఆస్తులు ఏమి ఉన్నాయి ఇంకా వడవద్దులేండి. ఓకే ఓకే. వాళ్ళ పిల్లలు ఎవరైనా వస్తూ ఉంటారు? వాళ్ళ అమ్మాయి భీమవరంలో ఉంది కదా. అమ్మాయి భీమవరం ఉంది, ఒక అమ్మాయి అమెరికాలో ఉంది. పాలకొల్లో కోటి రామకృష్ణ గారు అంటే ఎంతో ప్రాముఖ్యత. అవునండి, అవును. ఆయన చనిపోయాడనే కానీ మనకు లెక్క ఏంటంటే బతుకున్నట్టే లెక్క. అది ఇద్దరు అమ్మాయిలా సార్ ఆయనకి? ఇద్దరు అమ్మాయి. ఒక ఆవిడ భీమవరం, ఒక ఆవిడ అమెరికాలో ఉంటుంది. హైదరాబాద్, అమెరికా. ఓకే, థియేటర్ కూడా అయిందే. ఓకే సార్. మన ఊర్లో చక్కని వ్యక్తి కళాకారుడు, కళా విద్వాంసుడు, మంచి చక్కని వ్యక్తి. ఓకే సార్. ఆయనతో కలిసి ఎవరంటారు వచ్చినప్పుడు? ఇదివరకు మేము మాకు ఇదివరకు నాటకాలు కళా పరిషత్తు పెట్టారు కదా, పరిషత్తు ఉంది కదా, అప్పుడు ఆయనతోటే తిరిగేవాళ్ళం. మా కిరాణా కొట్టు మెయిన్ రోడ్లో ఉండేది. ఇక్కడికి నేను వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఓకే, వాళ్ళ బిల్డింగ్ పక్కకు వచ్చి. అది ఓకేనండి. అయితే ఓకే. ఇంకా పాలకొల్లు అయితే ప్రస్తుతం కోడి రామకృష్ణ గారిది ఇది బ్యాంక్ కింద ఉండేది, యూనియన్ బ్యాంక్ కింద అయితే మార్చారు ఇప్పుడు. ఇక్కడ అలాగే థియేటర్ ఒకటి ఉంది. ఇది అయిన తర్వాత థియేటర్ కూడా చూద్దాం. రామకృష్ణ గారు ఫస్ట్ సినిమా వచ్చేసరికి ఇంట్లో రామయ్య ఈదుల కృష్ణ ఇక్కడే తీశారు. ఆ ఇల్లు కూడా మన ఎదురైతే ఉంది. మన ఇక్కడ చూడొచ్చు వీరభద్ర బట్టల షాప్ ఇది. ఒకసారి ఆయన అప్పట్లో ఏమన్నా ఆయన గుర్తున్నాయేమో అప్పటి విషయాలు ఆయన అడిగైతే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అంటే కోడి రామకృష్ణ గారు ఫస్ట్ సినిమా ఇక్కడే తీసారంటే ఇక్కడ వరకు రేపాక శ్రీరామరావు గారు అండి. ఆయన హౌస్ అండి. ఆయన ఫస్ట్ మన కోడి రామకృష్ణ గారు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చిరంజీవి మాధవి ఇందులో యాక్షన్ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, ఆ ఇంట్లో తీసారు. ఆ ఇంట్లో తీసారన్నమాట అండి. ఆ ఇంట్లో తీసారండి. కోడి రామకృష్ణ గారి సినిమాలు చూస్తూ ఉండేవారు అంటారండి. కోడి రామకృష్ణ గారి సినిమా మాత్రం చెప్పాలంటే పాలకొల్లు అతిపెద్ద డైరెక్టర్లో పెద్ద డైరెక్టర్ ఒకటే దాసనారాయణరావు గారు. అట్ ది సేమ్ టైం కోడి రామకృష్ణ గారు. దాసనారాయణ గారు శిష్యుడు అయినప్పుడు కూడా దాసనారాయణ మించి గ్రాఫిక్ సినిమా తీసిన దాంట్లో నెంబర్ 1 వస్తాడు. తెలుగు సినిమా గ్రాఫిక్ ఫస్ట్ ఈయన. తెలుగు సినిమాలో ఫస్ట్ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ చేసింది ఈయన. గ్రాఫిక్ సినిమాలో తెలుగులో నేర్పింది. ఓకే ఓకే సార్. అంటే వెళ్తే ఎవరైనా ఉంటారంటారు సార్ ఇంటి దగ్గర? లోపల ఉంటారండి. లోపల ఇంట్లో రామయ్య ఈదుల కృష్ణ తీసినప్పుడు మీకు చూస్తూ ఉండేవారు సార్ చిరంజీవి అందరూ? మాది పెంకుటిల్లు ఉండేదండి. ఈ పెంకుటిల్లు అంటే ఎదురుకుండా సన్నివేశం జరిగేది. ఆ సన్నివేశంలో ఆ చిరంజీవి అన్న వ్యక్తి మాధవిని వాళ్ళు డిస్కషన్ పడి లుంగితో బయటకు వచ్చేస్తుంటాడు. ఆ సీన్ అక్కడ తీశారు. అది కాకుండా లోపల కొన్ని సీన్లు కూడా తీశారు. ఎక్కువ సినిమా మాత్రం ఎక్కడోటే ప్లస్ పోడూరు రాజురెడ్డిలో తీశారు. ఇంట్లో అక్కడ తీశారు. ఓకే సార్. అప్పుడు అంటే అప్పుడు షూటింగ్ అంటే జనం ఇదంతా ఖాళీ ఉండదు. అప్పుడు వాడు చిరంజీవి అన్న కొత్త వ్యక్తి కదా. కోడి రామకృష్ణ అన్న వ్యక్తి పాలకొల్లు, కానీ చిరంజీవి అన్న వ్యక్తి మొగల్తూరు. ఆయన కొత్త యాక్టర్ కాబట్టి ఓవర్గా తక్కువ మంది జనం ఉన్నారు. తక్కువ జనం వచ్చేవారు. ఇక్కడ ఇల్లు అందరూ బయటకు వచ్చి చూసేవారు.
ఈ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి జనాలు ఎక్కువ ఉండేవారు. అప్పుడు మీది ఇది పెంకిటిల్, ఇది పెంకిటిల్. మరి షాప్ ఎక్కడ ఉండేది సార్? ఎదురుండేది, ఎదుర మా షాప్ ఉండేది. అప్పుడు కూడా వీరభద్ర, ఇప్పుడైతే వీరభద్ర షాపింగ్ మాల్ అని మార్చాం. అప్పుడు వీరభద్ర టెక్స్టైల్స్, దాన్ని వీరభద్ర షాపింగ్ మాల్ మార్చి ఈ విధంగా పెద్ద బిల్డింగ్. ఎన్ని సంవత్సరాల నుంచి సార్ మీ షాప్ ఇది? మా నాన్నగారు 50 సంవత్సరాల పైనుంచి వీరభద్ర అండి. ఎవరు సార్ ఈయన? మీ నాన్నగారు? ఆయన మా నాన్నగారు అండి. ఆయన స్థాపితుడు మల్లికార్జునరావు గారు. మొత్తం మల్లికార్జునరావు గారు. ఈయన బట్టల వస్త్రానికి ప్రెసిడెంట్ కూడా చేశారు ఆయన. ధర్మంలో ఆయన ప్రోత్సాహం మీదుగా మేము ఈ రూపాన్ని ఈ రేంజ్కి వచ్చాం. సార్ ఇల్లు అయితే అడుగుతాం సార్. వెళ్ళండి. కోడి రామకృష్ణ గారు మొదటి సినిమా డైరెక్ట్ చేసింది వచ్చేసరికి చిరంజీవి గారితో. మనకు ఆయన చెప్పినట్టుగా అప్పుడు చిరంజీవి గారికి ఇంకా పాపులర్ అవ్వకపోవడంతో అంత పెద్ద జనం అయితే క్రౌడ్ లేదు. ఇంట్లో రామయ్య, ఈదిలో కృష్ణయ్య ఈ మూవీ తీశారు. ఆ ఇల్లు వచ్చేసరికి మన బ్యాక్ సైడ్ ఉన్న హౌస్లోనే తీశారు. ఇంకా ఇంటి గురించి విశేషాలు, ఆ ఇంటికి గల వారసులు ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఓకే సార్. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సురేష్ అండి. సురేష్ గారు. మీ నాన్నగారు కట్టించారంటే? మా నాన్నగారు రేపాక శ్రీరామారావు గారు. ఆయన 1961లో ఈ బిల్డింగ్ కట్టారు. అప్పుడు పాలకొల్లో దిస్ ద ఫస్ట్ హౌస్, అంటే కొద్దిగా మద్రాస్ స్టైల్లో కట్టిన హౌసెస్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హౌసెస్. అంటే పెద్దగా ఈ చెట్లే ఉండడం వల్ల బయటకు కనిపించట్లేదు సార్ ఇల్లు. మరి అప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు సార్ ఈ మూవీ కోసం? రండి చెప్తాను రండి. ఓకే సార్. లోపలికి వెళ్ళి ఎలా అప్రోచ్ అయ్యారంటారు సార్? యాక్చువల్లీ ఏంటంటే కోడి రామకృష్ణ ఆయన బర్త్ ప్లేస్ పాలకొల్లు. ఆయన బర్త్ అండ్ బ్రాటప్ కూడా పాలకొల్లే. ఇక్కడ కాలేజీలో చదువుకునేటప్పుడు మా బ్రదరు కోడి రామకృష్ణ వీళ్ళంతా బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే సార్. సో మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా ఆయన. ఒక రోజు వచ్చి ఆయన మా ఫాదర్ని ఇలాగా షూటింగ్ తీసుకుంటామని చెప్పేసి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో దాని మీద ఆయన నో చెప్పలేదు. స్టార్ట్ చేశారు ఇక్కడ. చిరంజీవి గారు ఐ థింక్ చిరంజీవి గారి ఫస్ట్ మూవీ అనుకుంటా. చిరంజీవి గారు, మాధవి, తర్వాత గొల్లపూడి వీళ్ళంతా అందులో యాక్ట్ చేశారు. ఆయన మా ఇంట్లో అరౌండ్ 20 days దాకా షూటింగ్ తీశారు. 20 days ఇక్కడే తీశారు. 20 days ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ది ఏరియా అంతా మా ఇంట్లోనే తీశారు అప్పుడు. అంటే బెడ్రూమ్స్, హాలు అన్నీ కూడా ఇట్స్ ఎన్ ఆబ్లిగేషన్. ఆయన అడిగారు, సరే ఇచ్చాం. అది మరి ఎలా అడ్జస్ట్ అయ్యారు సార్? అంటే యాక్చువల్గా కొంత మేము ట్రబుల్ పడ్డ మాట వాస్తవైనా కూడా ఆయన మాట తీసేలేక ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన కష్టపడి తీసారు పిక్చర్, బాగా సక్సెస్ అయింది. ఫస్ట్ సినిమా అంటే మీ ఇంట్లో తీసిన సినిమాతోనే ఆయన స్టార్టింగ్ సినిమా అదే కాబట్టి మోస్ట్లీ స్టార్టింగ్ సినిమా. ఆయన ఐ థింక్ రాఘవ గారు అనుకుంటా ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమా. చిరంజీవి గారు వస్తూ ఉండేవారు అంటే మీతో ఏమైనా మాట్లాడారంట? అయ్యో ఆయన చాలా, చిరంజీవి గారు చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయనకి ఈగో ఫ్యాక్టర్ అనేది లేదు. బాగా మాట్లాడేవాడు. షూటింగ్ ఉన్నప్పుడు కూడా చాలా సరదాగా ఉండేవాడు ఆయన. సో ఆ ప్రాబ్లం అయితే లేదు అసలు. చాలా బాగా. మాధవి గారు తెలుగు అనుకుంటా ఆవిడ. మాధవి మోస్ట్లీ తెలుగేనండి, నాకు తెలియదు కానీ గుడ్ యాక్టర్స్. బిజీగా ఉంటారు కదా. ఓకే సార్. ఈ హాల్ కూడా తీసారన్నమాట? ఈ హాల్ కంప్లీట్ పోర్షన్ అంతా ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళటం, అదో బెడ్రూమ్, లోపలికి వెళ్ళడం అన్నీ కూడా ఇక్కడే తీశారు ఎక్కువ. హాల్ తర్వాత ఒక బెడ్రూమ్లో తీశారు, పైన మేడం మీద కూడా తీశారు. అంటే ఇది మద్రాస్ మోడల్ హౌస్ అంటారా సార్ ఇది? అప్పుడండి 61లో కట్టింది ఆ స్టైల్ ఈ బిల్డింగ్. ఇప్పుడు ఏమన్నా అంత చాలా బాగుంది? ఏమన్నా కొద్దిగా మార్పులు చేర్పులు కానీ కన్స్ట్రక్షన్ లో చాలా బాగుంటది హౌస్. ఇప్పుడులాగా మామూలు సిమెంట్ తోనేనంటారా? అప్పుడు సిమెంట్ తోటే, బట్ కన్స్ట్రక్షన్ కొద్దిగా ఆ స్టైల్ కన్స్ట్రక్షన్. ఇలా 4 బెడ్రూమ్స్ వచ్చినాయి. ఈ ఫేసింగ్ ఏమొస్తుంది సార్ ఇల్లు మీదండి? ఇల్లు ఫేసింగ్ ఇది దక్షిణం ఫేసింగ్ కదా. దక్షిణం ఫేసింగ్ ఇది హౌస్. ఏమన్నా చిన్న పార్ట్స్ ఏమన్నా తీసి చూపిస్తారండి? అంటే షూటింగ్ తీసిన చిన్న రూమ్స్ ఏమైనా ఉన్నాయంటారు ఇప్పుడు?
షూటింగ్ తీసిన పర్సెంటేజ్ అంటే తర్వాత ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం అంతా మాడిఫై చేయడం కొద్దిగా ఇవన్నీ చేయడం జరిగింది. సో వే అయితే ఇట్లా తీసి ఇక్కడ ఆయన రావటం, తర్వాత ఈయన చిరంజీవి ఇక్కడ యాక్షన్ ఉంది జరిగింది, అది అంతకన్నా చెప్పుకునేది కాదు. పైన ఇక్కడ పైన బెడ్రూమ్స్ అవి కూడా తీశారు, అన్ని మాడిఫై చేసాం తర్వాత మేము. అప్పుడున్న స్టే అప్పుడు లేదు అది. అంటే ఇక్కడ షూటింగ్ ఇట్లా జరిగింది. తర్వాత లాస్ట్లో ఒక సీన్లో మాధవి తర్వాత ఇంకో యాక్టర్స్ అంటే తర్వాత వచ్చి ఇక్కడ మేము ఈ లిఫ్ట్ అది పెట్టాం, కానీ దిస్ ద వే యాక్చువల్గా ఇదే వే ఇట్లా పైన బెడ్రూమ్ రండి. లేదు అదే సేమ్ అదే, ఏం మార్చలేదు. ఇది అంటే బిల్డింగ్స్ వచ్చి మొదట్లో కట్టిన బిల్డింగ్ కదా, మోడల్ అట్లానే. తర్వాత అంటే ఈ లిఫ్ట్ అది మేము పెట్టుకున్నాం తర్వాత. సో ఇక్కడ జరిగింది షూటింగ్ అంతా కూడా, ఇక్కడ తీసారు. ఇప్పుడు మేము తర్వాత మార్చేసాం ఇదంతా. ఇదంతా ఇప్పుడు వచ్చి మోడల్గా మేము మార్చాము. బాగుంది సార్ ఇల్లు. అది గురించి కోడి రామకృష్ణ గారు నెక్స్ట్ హాల్ ఎంట్రన్స్ హాల్ లోపల అన్నమాట. కోడి రామకృష్ణ గారి వల్ల ఆయన మాకు మంచి ఫ్రెండ్. ఆయన తర్వాత వాకడ అప్పారావు గారు కూడా మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన ఇప్పుడు కూడా ఆయన ఇదిలో ఉన్నారు కదా. కోడి రామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఇప్పటికి అంటే ఫ్రెండ్షిప్ అంటే ఉంది. అప్పారావు గారి ఫ్యామిలీ అంతా మా అంతా ఆ రిలేషన్ ఇంకా ఉంది. కోడి రామకృష్ణ గారికి 2 డాటర్స్ అనుకుంటాను, 2 అమ్మాయి. ఓకే, ఇంకా వాళ్ళకి బ్యాంక్ ఒకటి ఉన్నట్టుంది ఇక్కడ ఊర్లో. బ్యాంక్ ప్రెమిసిస్ అయింది, ఆంధ్ర బ్యాంక్, ఓల్డ్ ఆంధ్ర బ్యాంక్ ప్రెమిసిస్. థియేటర్ అయింది. ఈజ్ ఏ నైస్ మ్యాన్. ఓకే సార్. ఓకే, 100 సినిమా 100కి పైగా సినిమా తీసాడు కాబట్టి. ఓకే సార్, థ్యాంక్స్ సార్. అడగగానే ఇల్లు ఇక చివరిగా ఏంటి అంటే పాలకొల్లో ఇప్పటికీ కోడి రామకృష్ణ గారి థియేటర్ అయితే చూడొచ్చు. ఈ థియేటర్ పేరు వచ్చేసరికి మారుతి. ఇంతకీ పాలకొల్లు ఎక్కడుందో చెప్పలేదు కదా. ఈ పాలకొల్లు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ థియేటర్ ఇప్పటికీ రన్ అవుతుంది. ఇది ఇక్కడ 75వ పుట్టినరోజు జరిపించారండి. వచ్చారంటారు వాళ్ళ తరపు, అంటే వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా వచ్చారంటారండి? ఓకే, నిన్న ఎవరు జరిపించారండి మరి ఆ కార్యక్రమం? అది మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎవరంటారండి? కోడినరండి కుడరైనా? ఇక్కడ కోడి చిట్టమ్మ గారు. ఓకే, మదర్ ఆఫ్ కోడి రామకృష్ణ, ఫాదర్ ఆఫ్ కోడి రామకృష్ణ. అలా ఇక్కడ ఇంకో ఫోటో ఏదో కనిపిస్తుందండి, ఒకసారి ఇటు రావచ్చు. దాసనారాయణరావు గారు, మధ్యలో కోడి రామకృష్ణ గారు కదండి. ఈ చివరిని ఎవరండి? కే వాసు గారు. పాలకులేనండి ఆయన దీని. ఓకే ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు ఎవరు రన్ చేస్తున్నారు సార్ థియేటర్ దీన్ని? ఓకే, చౌదరి. ఓకే, ఆయన రన్ చేస్తున్నారు అనమాట. నిన్న అంతే అనమాట అండి. ఓకే సార్. ఇక మనం చూడొచ్చు ఇక్కడ ఒక ఒంటి స్తంభం మీద మేడ. కోడి రామకృష్ణ గారు అప్పట్లో ఏంటి అంటే వాళ్ళ గురువుగారైన దాసనారాయణరావు గారికి హైదరాబాద్లో అలాంటి ఒంటి స్తంభం మీద ఒక మేడ ఇలా ఒక బిల్డింగ్ రూమ్ లాంటిది ఉందని చెప్పి ఇక్కడ కట్టుకున్నారంటే. అయితే ఇక్కడ కింద ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది కదా, మనం చూడొచ్చు. ఇది మారుతి థియేటర్. అంటే ఈ ఆంజనేయ స్వామి పేరు మీదే ఈ థియేటర్కి మారుతి థియేటర్ అని పేరెట్టారు. పాత థియేటర్ వచ్చేసరికి ఎవరైతే అమ్మారో ఈయనకి వాళ్ళు ఒకటే కండిషన్ పెట్టారంట, ఈ మారుతి అనే పేరు మార్చకుండా అయితేనే నేను థియేటర్ ఇస్తానని కోడి రామకృష్ణ గారికి ఒక చిన్న కండిషన్ పెట్టి ఈ థియేటర్ని అయితే అమ్మడం జరిగిందంట. ఈయన కూడా ఆ మాట ప్రకారం ఎప్పుడు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి అలానే ఉంటారు. ఆయనకి ఇష్టమైన రూమ్ కట్టించుకున్నప్పటికీ
ఆ పైన మళ్ళీ ఆంజనేయ స్వామి ఉండాలి కదా, ఎందుకంటే ఆంజనేయుడి కన్నా పైన ఆయన ఉండకూడదు కాబట్టి మళ్ళీ ఆ పైన ఆయన బొమ్మను పెట్టారంట. ఈ రూమ్ కూడా మరి చాలా బాగుంది. కోడి రామకృష్ణ గారు వచ్చినప్పుడల్లా ఆ రూమ్లో కూర్చునేవారంట. ఓకే సార్, అయితే పాత ఎవరిదంటారు సార్? చుండూరి ఎవరిదో అనుకుంటా ఇది, చుండూరి వెంకన్న గారు. ఓకే, ఆయన చుండూరి వెంకన్న గారు ఈయనకి ఇచ్చారు మరి. ఓకే సార్, అయితే ఇంకా నమస్కారం అండి. నమస్తే సార్. అంటే ఆయన గురించి ఇంటికి వెళ్ళాను సార్. పాలకొల్లు థియేటర్ ఉందన్నారు, మీరే రన్ చేస్తున్నారు సార్ ఇది? అవును సార్, మేమే రన్ చేస్తున్నాం. రామకృష్ణ గారి థియేటర్ అండి ఇది. ఓకే సార్. ఆయన సుమారు ఈ థియేటర్ తీసుకుని ఇంచుమించుగా ఒక 40 సంవత్సరాలు అవుతాయి. ఓకే సార్. 40 నుంచి 38 సంవత్సరాల మధ్యలో అలాగ అవుతాండి. ఓకే సార్. పెద్ద వయసు కాదు, సరిగా తెలియదు నాకు. ఓకే సార్. 40 నుంచి 38 సంవత్సరాల దాకా అవ్వచ్చు. ఒకప్పుడు మీకు ఆయన రావడం ఇక్కడ అది ఐడియా ఉందంటారా? మీరు థియేటర్ మీ నాన్నగారు వాళ్ళు ఏమైనా రన్ చేశారంటారా? మా నాన్నగారు థియేటర్ రన్ చేయలేదని, మా నాన్నగారు వేరే వ్యాపారం ఓకే బిజినెస్ లో ఆయన ఉండేవారు. నేను ఈ థియేటర్కి రావడం 2009లో వచ్చానండి. 2009. ఓకే, 2009లో నేను రావడం జరిగింది. 2009 నుంచి నేను థియేటర్ మేనేజ్మెంట్ చేసి వారికి అన్ని రకాలుగా వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు చూసుకుంటారంటారు. ఇది చూస్తారండి, పద్మ గారు చూస్తారు ఆహారం అంతా కూడా. ఓకే ఓకే, వాళ్ళ పిల్లలు కూడా ఏదైనా ఉంటే మంచిగా చెడ్డైనా మాట్లాడుతూ ఉంటారు. ఆయన రావడం అది మీకు తెలియదు మాట. 2009లో మేము థియేటర్ తీసుకున్నప్పుడు కోడి రామకృష్ణ గారు నేను ట్రావెల్ అయ్యానండి. 11 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాను. అంటే ట్రావెల్ అయ్యానంటే ఆయన హైదరాబాద్ ఉండేవారు, నేను ఇక్కడ థియేటర్ దగ్గర ఉండేవారు. ఓకే ఓకే, అంటే వచ్చినప్పుడు ఆ ఎదరు రూమ్లో కూర్చునేవారు అని చెప్పి? అవునండి, వచ్చినప్పుడు రూమ్లో ఉండేవారు. రూమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఆయనకి ఏదైనా కావాల్సిన మంచిగా చెడ్డైనా ఆయనకి ఏదైనా ఏర్పాట్లు చేయవలసి వచ్చినా చేసేవారు. అంటే నా హయాంలో 2009 వచ్చేటప్పటికి ఇక్కడ షూటింగ్ ఏది చేయలేదు. ఓకే ఓకే, ఆయన ఏది చేసినా సరే అంతకు ముందే ఎక్కువ షూటింగ్లు చేసేవారు. ఓకే, 2009 అంటే ఆయన ఇంచుమించుగా అరుంధతి తర్వాత ఇంకా ఆయన చిన్నగా కొద్దిగా చిన్న బ్రేక్ ఇచ్చారు. ఆరోగ్యరీత్యా హెల్త్ కొద్దిగా బాగోపోవడంతో కొద్దిగా బ్రేక్ ఇచ్చారు. అక్కడి నుంచి మామూలుగా చేయడానికి ట్రై చేసేవారు, కానీ ఆరోగ్యరీత్యా కొద్దిగా అలా జరిగింది. ఓకే సార్, ఇవన్నీ అంటే థియేటర్లో ఆడిన మూవీస్కి వచ్చినాయి అంటారు సార్? మన మారుతి థియేటర్లో ఆడిన చిత్రాలండి ఇవన్నీ కూడా. ఎస్ఎస్ అంటే సార్? ఎస్ఎస్ అంటే ఆయన రాజుగారు ఉండేవారండి, ఆయన పేరు. ఓకే, రాజుగారిది బ్యానర్ అండి అది. ఓకే, ఎస్ఎస్ బ్యానర్స్ అని చెప్పానంటే రాజుగారి బ్యానర్. ఓకే, భార్గవాప్స్ అని గోపాల్ రెడ్డి గారు బ్యానర్ ఒకటి ఉందండి. ఇక్కడ శ్రీరాజ ఫిల్మ్స్ గుంటూరు వాళ్ళు, అంటే వాళ్ళందరూ ఇచ్చారంటారండి? వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్లు ఈ థియేటర్లో సినిమా ఆడినందుకు ఓకే ఆ నిమిత్తంగా ఇచ్చారు. ఓకే, గౌరీశ్వర స్వామి దేవస్థానం చోడవరం అంటే ప్రసన్న భారతి గారు. ఓకే ఓకే, ఇది పెళ్లి పందిరి బాడి. పెళ్లి పందిరి. ఓకే, ఇవన్నీ కూడా సినిమాలు ఆడుతున్నప్పుడు నాకు వయసు సుమారు ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు కూడా ఉంటాయండి. అంతేనంటారు. ఓకే, మా ఊరి మహారాజు అదంటే ఒక 20 ఏళ్ళు ఉంటాయి నాకు. చిరంజీవి గారిది అన్నయ్య సినిమా. ఓకే, ఆయనది కాదులేండి, అది మాకు ఇక్కడ సినిమా ఆడినందుకు అది ఇచ్చారు. ఓకే, కోడి రామకృష్ణ గారు. ఓకే, ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. మా ఆవిడ కలెక్టర్. ఓకే సార్. ఓకే, ఈ ఫోటో ఏంటి సార్? ఇది మన
స్వర్గీయ ఎన్టీ రామారావు గారు షూటింగ్ టైంలోను బ్రహ్మగుర్సి విశ్వామిత్ర అని చెప్పిన షూటింగ్ జరిగింది. ఓకే ఓకే. అప్పుడు షూటింగ్ అది కోటి రామకృష్ణ గారు గోపాల్ రెడ్డి గారు వెళ్ళారండి. అవతల ఆయన పెద్ద ఆయన ఉన్నారు చూసారా, ఎన్టీ రామారావు బ్రదర్ అండి, ఆయన త్రివిక్ర రామారావు ఈయనండి. అవునండి. ఓకే. మధ్యలో కోటి రామకృష్ణ గారు, మధ్యలో కోటి రామకృష్ణ గారు, పక్కన ఆయన భార్గవి ఆర్ట్స్ అని చెప్పని గోపాల్ రెడ్డి గారు అండి. గోపాల్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు ఆ షూటింగ్ టైంలో ఆయన వెళ్ళినప్పుడు అలా ఫోటో దిగారంట. నాకు తెలియదు, ఆయనే చెప్పారు స్వయంగా. ఓకే. కోటి రామకృష్ణ గారు చెప్పారు అన్నమాట. కోటి రామకృష్ణ గారు చెప్పారు, మనం ఆ ఫోటో అలా దిగామమ్మా అని చెప్పి. ఓకే సార్. ఓకే ఓకే. ఇది అఖండ ఇది మా థియేటర్, మామూలు మారుతి థియేటర్ మేము ఆడేవండి. మొన్న ఆడారు మాట. మొన్న ఆడినట్టు షీల్డ్ వచ్చిందండి, 50 రూపాయల షీల్డ్, టౌన్ ఫ్యాన్స్ ఒకటి ఇచ్చారు. ఓకే. ఇక్కడ ఎన్టీ రామారావు గారి ఫోటో ఒకటి ఉందండి. ఇది ఎన్టీ రామారావు ఫోటో అంటే ఒక అభిమాని మనకి ఇచ్చారండి. నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ బ్రదర్ అని చెప్పిన ఫోటో దిగి క్యాలెండర్ ఒకటి మనకి ఇవ్వటం జరిగింది. బాగుంది సార్, ఇలాంటిది కూడా ఎక్కడ కనిపించదు. బాగుందండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫోటో ఉండదు. ఓకే సార్, థ్యాంక్స్ సార్, అడగగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే సార్. ఇదండి కోడి రామకృష్ణ గారి సొంత గ్రామమైన పాలకొల్లో వారి ఇంటి గురించి, వారు తీసిన సినిమా గురించి, అలాగే వారి థియేటర్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.